రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్యుఎల్, హీరో మోటోకార్ప్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కామెంట్ రూపంలో మీ ప్రశ్న అడగొచ్చు. నమస్కారం రత్నాకర్ గారు. నమస్కారం సార్, ఏంటి ఇవాళ మార్కెట్ కి సంబంధించి ఏం విశ్లేషణ అందిస్తారు? అలాగే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుందంటారు? ఇవాళ పైగా వీకెండ్ కదా. ఐ థింక్ ఫ్లాటిష్ గానే ఉంటుందండి. పొద్దు నుంచి కూడా మీరు చూస్తుంటే ట్రంప్ తారీఫ్ ఎఫెక్ట్స్, ఇప్పుడు మోడీ గారు యుఎస్ తిరుగుతున్నారు కదా, ఆయన ఇందాక వెస్ట్ ఇండీస్ లో ఉన్నారు. మీరు చూస్తుంటే ఇప్పుడు యుఎస్ కి వెళ్ళిన తర్వాత ఆయన ట్రంప్ ఎలాంటి కంక్లూజన్ కి వస్తాడు అనేది బిగ్గెస్ట్ పాయింట్ అన్నమాట మీరు చూస్తుంటే. సో కొద్దిగా నర్వస్ గా ఉంది మార్కెట్, అందుకని ఇట్ స్టార్టెడ్ నెగటివ్. బట్ ఐ హోప్ ఇట్ విల్ ఎండ్ యాజ్ అ ఫ్లాట్. ఆల్రెడీ మీకు ఫ్లాటిష్ వచ్చేసింది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే. యా, కాల్ ఉన్నారు, రఘు కాల్ చేస్తున్నారు. రఘు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ రత్నాకర్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు రెండు స్టాక్స్ డౌట్ ఉన్నాయి సార్. సార్ సిగాచి నేను 17 లో తీసుకున్నాను సార్, 40% లాస్ లో ఉన్నా. ఇప్పుడు ఈ హైదరాబాద్ లో ఇన్సిడెంట్ జరిగింది కదా, అది ఏమన్నా ఇంకా పడిపోతుంది సార్, నేను ఎట్లా హోల్డ్ చేసుకున్నా లేదా, అదొక్కటి చెప్పండి సార్. డెఫినెట్లీ సార్, అంటే సిగాచి ఇన్సిడెంట్ ఈస్ బ్యాడ్ అండి. ఇది కొద్దిగా పడుతుంది, ఎందుకంటే దానికి హ్యూజ్ లాస్ కదా. ఇప్పుడు మన రెండు విధాలుగా లాస్ ఉంది. ఒకటి మ్యాన్ పవర్ లాస్, రెప్యుటేషన్ లాస్, అందరూ ఆర్డర్ లాస్ కూడా ఉంది. బట్ దీని తర్వాత మార్కెట్ బాగా పుంజుకుంటుంది సార్, ఎందుకంటే ఈ లాస్ వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ఇట్ విల్ స్టార్ట్ డూయింగ్ వెల్. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే హోల్డ్ చేయండి, బట్ మీకు ఒక 1 or 2 months కొద్దిగా ఇబ్బంది పడతారు. యా, నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. రత్నాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం. నేను ఆ మధ్యలో నాటుకో 1400 తీసుకున్నాను, కొద్ది అప్ ట్రెండ్ వచ్చింది. ఎక్కడ యావరేజ్ చేసుకోమంటారు సార్? ఇంకొకటి ట్రాన్స్రైల్ లైటింగ్ అనేది లాంగ్ కోసం ఏ రేట్ లో తీసుకోమంటారు? ఓకే 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 ట్రాన్స్రైట్ లైటింగ్ లాంగ్ టర్మ్ కి మీరు తీసుకోవచ్చు సార్. అంటే కొద్దిగా 600, 650కి వస్తే తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ మంచి అప్ లో ఉంది. మీరు చూసుంటే ఇట్ హాస్ రీచ్డ్ 52 weeks అయ్యి కొద్దిగా పడే అవకాశం ఉంది. పడిన తర్వాత మళ్ళీ యూ క్యాన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సార్. ఇది ఆర్ ఇప్పుడు మీరు కొనుక్కొని ఒక 3 months, 2 months తర్వాత అమ్మి మళ్ళీ అది బాటమ్ అయిన తర్వాత కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దీని మీద అన్ని బై రేటింగ్స్ ఉన్నాయి. సో యూ కెన్ టేక్ నౌ ఆల్సో అండి. లాంగ్ టర్మ్ అయితే కొద్దిగా పెరిగిన తర్వాత అమ్మేసి అది పడంగా వెయిట్ చేసి కొనుక్కోవటం మీకు బెటర్. సార్, బిఎస్సి 2900 లో తీసుకున్నారు. అలాగే పీసీబీఎల్ కూడా 525లో తీసుకున్నారు. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. ఎలా ఉంటుందని? బిఎస్సి హోల్డ్ చేయండి. బీసీబీఎల్ యా, బీసీబీ అది కూడా రెండు హోల్డ్ చేయొచ్చు సార్. రెండు ఇబ్బంది లేదు. బోత్ ఆర్ గుడ్ కంపెనీస్ టు బి హోల్డ్. ఇది టెంపరీ అప్స్ అండ్ డౌన్స్ గురించి వరీ అవ్వద్దు. అమర్ రాజా ఎలా ఉంటుంది? దాన్ని హోల్డ్ చేయమంటారా ఏంటని అడుగుతున్నారు. యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సారీ, కాదు, అమర్ రాజా గురించి నేను చెప్తాను సార్. ఇప్పుడు మీరు బ్యాటరీ మేనేజ్మెంట్ లో కొత్తవన్నీ కూడా వస్తున్నాయి. అమర్ రాజా దో ఇట్ ఈస్ ఎ పైనియర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, నేను కాదనట్లేదు. న్యూ ఏజ్ టెక్నాలజీ స్టార్ట్అప్స్ కానీ అక్రాస్ ది వరల్డ్ కానీ చాలా ఫాస్ట్ క్యాచ్ చేస్తున్నారు. వీళ్ళు ఏమైనా ఎక్విజిషన్స్ చేసి వాటిని ఇంబైబుల్ చేసుకుంటే ఇట్ విల్ డూ వెల్. బట్ కరెంట్ కంపెనీ అలాంటి ఇండికేషన్స్ ఏమి ఇవ్వలేదు సార్. దే ఆర్ గోయింగ్ టు ఇంబైబుల్ అండ్ డూ ఇట్ అనేది చెప్పలేదు. అండ్ ఓవరాల్ మీకు ఈవీ మార్కెట్ కానీ పవర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ చాలా తగ్గాయి కాబట్టి వాళ్ళ సేల్స్ కొద్దిగా స్లో గ్రోత్ ఉంది. అంటే less than 10% గ్రోత్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ హయ్యర్ గ్రోత్. సో కరెంట్లీ అయితే ది స్టాక్ ఇస్ నాట్ రెడీ టు బై. అంటే ఎవరైనా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవాలంటే హోల్డ్ చేసి పాజిటివ్ అవుట్కమ్ కోసం చూడొచ్చు, కానీ ఐ డోంట్ రికమెండ్ దెమ్ టు బై రైట్ నౌ. నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి.
అక్కడ గారు టాటా స్టీల్ లాంగ్ టర్మ్ ఒక 5 lakhs పెట్టి ఇప్పుడున్న పొజిషన్ లో ఎంట్రీ తీసుకోవచ్చండి. 10 years వరకు అట్లా హోల్డ్ చేసుకుంటే ఉంటుందంటారా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే బెస్ట్ అంటారా? మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం బెటర్ సార్, ఎందుకంటే ఇప్పుడు స్టీల్ మెటల్స్ కి ఈ టారిఫ్ ఇష్యూ ఒకటి తగులుతుంది, మన ట్రంప్ గారి టారిఫ్ ఇష్యూ ఒకటి జరుగుతుంది. రెండోది వరల్డ్ వైడ్ ఎకనామిక్ గ్రోత్ మ్యూటెడ్ గా ఉంది సార్, అంటే ఏం పాజిటివ్ అవుట్లుక్ లేదు. అండ్ మేము నెక్స్ట్ 1 year కూడా మనకేం పాజిటివ్ కనిపించట్లేదు. ఇప్పుడు ఈ వార్స్ అన్ని ఆగిపోయి వాళ్ళ కంట్రీస్ ని రీబిల్డ్ చేయడానికి వరల్డ్ వైడ్ ఏమైనా వచ్చి హ్యూజ్ కన్సంప్షన్ ఆఫ్ స్టీల్ అవుతుంది తప్పించి పెరగదు. మీకు ఒక 3-4 years బ్యాక్ బిగ్ గ్రోత్ ఇన్ స్టీల్ ఎందుకు వచ్చిందంటే కోవిడ్ తర్వాత దెర్ వాజ్ హ్యూజ్ గ్రోత్ ఇన్ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ. దాని తర్వాత మ్యూట్ అయిపోయారు సార్, మొత్తం ఓవరాల్ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ త్రూ మ్యూటెడ్ ఎర్నింగ్ అక్రాస్ ది వరల్డ్. అందుకని నేను కమోడిటీస్ మీద అంత పాజిటివ్ గా లేను సార్. యాజ్ ఆన్ టుడే ఐఎమ్ నాట్ వెరీ గంగో ఆన్ కమోడిటీస్. ఈ స్టీల్ కానీ మెటల్స్ కానీ కాపర్ కానీ దే ఆర్ వెరీ ఫ్లాటిష్ ఇన్ నేచర్. అది ఫ్లాటిష్ గా ఉన్నప్పుడు గ్రోత్ స్లోగా ఉంటుంది, మీకు రిటర్న్స్ రావు. బెటర్ ఆప్ట్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. కరెంట్లీ డోంట్ లుక్ ఇంటూ టాటా స్టీల్. నెక్స్ట్ కాలర్ సునీల్ చేస్తున్నారు. సునీల్ గారు మాట్లాడండి, రత్నాకర్ గారితో మీకున్న డౌట్ అంటే చెప్పండి. సార్ మనకి సుప్రీం ఇండస్ట్రీస్ ఉన్నా సార్, మనకి 5,000లో 100 షేర్లు ఉన్నాను, అది లాస్ లో ఉన్నా సార్, తీసేయాలా ఏం సార్? సార్ సుప్రీం ఇండస్ట్రీస్ కరెక్ట్ గా తీసేయచ్చు సార్ మీరు, ఎందుకంటే దేర్ ఆర్ అదర్ ఆపర్చునిటీస్ విచ్ ఆర్ డూయింగ్ వెల్ మీకు మార్కెట్ లో దీన్ని హోల్డ్ చేసే కంటే. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ సంబంధించినంత మీకు తెలుసు కదా సార్, ఓవరాల్ గ్రోత్ డీగ్రోత్ చేసి చూపెట్టారు. అండ్ ప్లాస్టిక్ యూసేజ్ కూడా తగ్గించి రీసైక్లింగ్ మీద హెవీ ఫోకస్ ఉంది. వీ డోంట్ నో హౌ దిస్ థింగ్ విల్ గో ఇన్ అ లాంగ్ టర్మ్ బేసిస్. ఇక్కడైతే బై రికమెండేషన్ ఇచ్చారు మన మణికంఠలో. నా పర్సనల్ ఫీలింగ్ సార్, ఇట్ విల్ నాట్ గ్రో వెల్. బెటర్ యూ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్ అండి. అంటే మరి ఈ లాసుల్లో అమ్మకండి, కొద్దిగా పెరిగే అవకాశం ఉంది మార్కెట్. ఎందుకంటే ఈ 2 weeks లో రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్. నెక్స్ట్ వీక్ నుంచి మనకి టీసీఎస్ తో రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. వీ విల్ సీ హౌ ద రిజల్ట్స్ విల్ గ్రో అండ్ థింక్ విల్ స్టార్ట్ మూవింగ్ పాజిటివ్ అనుకుంటున్నా. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు మాట్లాడండి, రత్నాకర్ గారితో డౌట్ అంటే చెప్పండి. శర్మ గారు చెప్పండి. నమస్కారం గారు. ఎరిస్ లైఫ్ సైన్సెస్, టాటా కమ్యూనికేషన్స్ రెండు ప్రాఫిట్ బాగానే వచ్చింది, 500%. Okay. సార్ అమ్మండి సార్, ఆ రికమెండేషన్ ఆల్వేస్ వెన్ యూ హ్యావ్ మేడ్ ఎ గుడ్ ప్రాఫిట్ అమ్మండి. ఏరీస్ లైఫ్ సైన్సెస్ రెండు కూడా అమ్మండి. లుక్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్ నౌ. సార్ యూపీఎల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేదంటే హోల్డ్ చేయమంటారని అడుగుతున్నారు. ఓకే, స్టాక్స్ మాత్రం బాగా పెరిగాయి సార్. యూపీఎల్ లో ఇప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి సార్ మీరు, డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఇది కెమికల్స్ లో ఉంది. ఓవరాల్ కెమికల్ ఇండస్ట్రీ హ్యాస్ డన్ వెల్. ఫర్దర్ గ్రోత్ ఇన్ కెమికల్స్ కొద్దిగా స్లోగా అవుతుంది, బట్ దీనికి ఫార్మాకి దెర్ ఇస్ ఎ కోరిలేషన్. కెమికల్ కి ఫార్మాకి, కెమికల్ కి ప్లాస్టిక్ కి దెర్ ఇస్ లాట్ ఆఫ్ కోరిలేషన్. ఈ రెండిట్లో ఏది గ్రో అయినా అవుతుంది. కరెంట్లీ సెల్ అండ్ మేక్ ప్రాఫిట్ సార్. నెక్స్ట్ కాలర్ కేబిఆర్ శాస్త్రి చేస్తున్నారు. శాస్త్రి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే సార్. నాకండి ఈ వీటి గురించి నాకు తెలియదు, కానీ అప్పుడు 20 సంవత్సరాల క్రితమే నాగార్జున షేర్లో ఏదో డిఫెండర్స్ అని షేర్లని మా ఏరియాలో ఒక ఆయన ఉండేవాడు, ఏజెంట్ పెట్టించాడు. 17 రూపాయలు చొప్పునేమో 100, 17 రూపాయలు చొప్పునేమో 100. ఆ తర్వాత ఏమో ఆయన తీసేసాడు. అది ఏమైందో తెలియదు. కొంతకాలం డివిడెండ్ అనేది 100-200 పండించేవారు చెక్కు. అది కూడా ఒక 5-6 సంవత్సరాల నుంచి అసలు ఏమీ లేదు సార్. అది గురించి ఏమైనా చెప్తారేమో అని. ఇది నాగార్జున సార్ ఫర్టిలైజర్స్ దేని గురించి చెప్తున్నారు? షేర్లు సార్, షేర్లు. ఓకే సార్, అయితే మనం పని చేయాలి సార్. కంపెనీకి లెటర్ రాయడం కానీ, కంపెనీ కనుక రెస్పాండ్ అవ్వకపోతే మన ఆర్ఓసికి, మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫైర్ ఆర్ఓసికి కానీ మీరు లెటర్ రాయాలి. లెటర్ రాస్తే మీ కంపెనీ దగ్గర నుంచి సమాచారం తీసుకొచ్చి ఇస్తారు. కరెంట్లీ అయితే దీనికి సంబంధించినంత మటుకు మార్కెట్లో ఎలాంటి న్యూస్ లేదు సార్. సార్ ఇర్కాన్, ఇది ఐఆర్ కాన్, దీని గురించి అడుగుతున్నారు, హోల్డ్ చేయమంటారా అని. ఇర్కాన్ ఇంటర్నేషనల్ సార్ కరెంట్ గా గవర్నమెంట్ కానీ దే ఆర్ నాట్ అక్రాస్ ది వరల్డ్ రైల్వే లైన్స్ ఇది కానీ చాలా తగ్గింది సార్, స్లో గ్రోత్.
I request you to sell and go to other stocks and which are doing well. ఇప్పుడు చాలా స్టాక్స్ కూడా 52 weeks అయ్యాయి. కొన్ని ఇప్పుడు IPO మార్కెట్ లోకి వచ్చినాయి. ఇప్పుడు కరెంట్లీ దే ఆర్ లిస్టింగ్ ఎట్ ఎ గుడ్ ప్రీమియమ్స్. లుక్ అవుట్ ఫర్ ఆల్టర్నేటివ్స్ సార్. డోంట్ హోల్డ్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. ఫస్ట్ క్రై అలాగే PGET, PGEL ఈ రెండు ఎగ్జిట్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ క్రై ఎగ్జిట్ చేయండి సార్. PBEL కి ఆపర్చునిటీ ఉంది. ఇది కూడా మీరు రెండు కూడా స్టార్ట్అప్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేశారు విచ్ కేమ్ ఇన్ టు స్టాక్ మార్కెట్. ఫస్ట్ క్రై ఇప్పుడు ఈ మధ్య గ్రోత్ కొద్దిగా తగ్గిందండి ఓవరాల్ గా. దే ఆర్ నాట్ గ్రోయింగ్ ఎట్ ద పేస్ ఎట్ విచ్ దే వాంటెడ్ టు గ్రో. సో ఐ రిక్వెస్ట్ యూ టు సెల్. PEBL మాత్రం హోల్డ్ చేయొచ్చు. దే కెన్ బి సమ్ రివైవల్ ఇన్ ద ఫిన్టెక్ అండ్ అదర్ ఎకోసిస్టమ్ అండి. PC జ్యువెలరీస్ అలాగే స్విట్జర్లాండ్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు కరెంట్ ప్రైస్ లో. Suzlon is a good bet అండి. స్టిల్ లాంగ్ వే. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. మీరు చూస్తుంటే స్టాక్ ప్రైస్ కూడా 20 నుంచి 65 రూపాయలు పెరిగింది. ఎవరైతే 20-25 రూపాయల్లో కొన్నారో ఇప్పుడు ఇట్ హాస్ డన్ వెల్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో వెల్. ఎందుకంటే ఇండియాలో పవర్ కన్సంప్షన్ పెరిగింది, Suzlon కి ఆపర్చునిటీ పెరిగింది. PC జ్యువెలర్స్ వద్దు సార్, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ స్టెబిలైజ్ అవుతాయి అనుకుంటున్నాను. కన్సంప్షన్ స్టాండర్డ్ గా ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఐ రిక్వెస్ట్ నాట్ టు బై అండి. అండ్ మజ్గాన్ ఏంజల్ వన్ ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఓకే, మజ్గాన్ ఉంచండి సార్. ఏంజల్ వన్ అమ్మండి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. అగైన్ వీ కెన్ కమ్ బ్యాక్. ఎందుకంటే ఏంజల్ వన్ గ్రోత్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. కానీ కరెంట్ మార్కెట్ స్టేబుల్ గా ఉంది, ఫ్లాటిష్ గా ఉంది. ద న్యూ నెంబర్ ఆఫ్ డిమాట్ హోల్డర్స్ హెస్ కమ్ డౌన్. మీకు దీనికి చాలా మందికి వచ్చింది. టెంపరరీ ఇట్ విల్ బి డౌన్ సార్ ఫర్ 1 or 2 quarters, దెన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. కాలర్ ఉన్నారు, అనురాధ కాల్ చేస్తున్నారు. అనురాధ గారు నమస్కారం అండి. మాట్లాడండి రత్నాకర్ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్తే అండి రత్నాకర్ గారు. మరి ఫ్రంట్ కి ఏమైందండి? సడన్ గా 700 పడిపోయేంత డాగ్నెస్ ఏముంది? మామూలుగా మన క్వార్టర్ రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది అన్నారు. మేనేజ్మెంట్ ఫ్యూచర్ దీని గురించి ఏదో కామెంట్ బ్యాడ్ గా చెప్పారని అంత పడిపోయింది. దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. స్టాక్ అంటే అంటున్నారు. అనురాధ గారు స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి, మీ కాల్ కట్. ట్రెంట్, TRENT, ట్రెంట్. ఓకే, ట్రెంట్ 5500 లో ఉంది కదా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇవాళ ఒక్కరోజు 700 రూపాయలు పడిపోయింది. మీరు కరెక్ట్ చూసింది అది ట్రెంట్ అది. మేడం వీళ్ళు బాగానే చేస్తున్నారు ఓవరాల్ గా. వాళ్ళు ఏంటంటే ఓవరాల్ దే ఆర్ సేయింగ్ దట్ రికవర్ నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ విల్ బి స్లో డౌన్ అని చెప్పి దే గివెన్ అన్ ఇండికేషన్. అండ్ సమ్ ఆఫ్ ది థింగ్స్ వాట్ దే పబ్లిష్డ్ ఆల్సో కేమ్ నెగిటివ్ ఫర్ దమ్ అది. సో ఎప్పుడైనా మీకు ఇమీడియట్ మార్కెట్ రియాక్షన్ చాలా నెగిటివ్ గా ఉంటుందండి. ఇది టెంపరీ, అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అండి. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై స్టాక్ ఎట్ దిస్ లెవెల్. యా, నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నా దగ్గర బయోకాన్ ఉన్నాయి 260 దగ్గర, CBSE 1600. రెండు ఉంచుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ప్రాఫిట్ లో ఉన్నాను. సార్ బయోకాన్ ఉంచుకోండి సార్. ఇంకా ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో వెల్. ఎందుకంటే దిస్ ఇస్ కంటిన్యూ టు డెలివర్ గుడ్ రిజల్ట్స్. ఇప్పుడు ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ అని కూడా చాలా బాగా చేస్తున్నాయి. రెండో దానికి మాత్రం ప్లీజ్ బుక్ ద ప్రాఫిట్స్, ఎందుకంటే ఫ్యూచర్ లో దాన్ని గ్రోత్ స్లో డౌన్ అవుతుంది. లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్. వెన్ యూ మేడ్ ప్రాఫిట్ ప్లీజ్ టేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. HPCL అలాగే IRFC ఈ రెండింటిని హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఎగ్జిట్ అవ్వమంటారని అడుగుతున్నారు సార్. సార్ HPCL అమ్మేయండి సార్, ఎందుకంటే మీకు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బిలో 60 పడింది అండ్ ఇట్ విల్ హ్యావ్ స్మాల్ ఇంపాక్ట్ ఆన్ HPCL. రెండో స్టాక్ హోల్డ్ చేయండి సార్, నో ప్రాబ్లం. అలాగే SHK ప్రస్తుతం తీసుకోవచ్చా ఈ ప్రైజ్ లో అడుగుతున్నారు. SHK అదే కదా సార్? ఎస్ ఆప్షన్ SHK తీసుకోవచ్చు సార్ ఈ ప్రైజెస్ లో. అండ్ M&M కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా? M&M కరెంట్ లెవెల్లో హోల్డ్ చేయండి సార్, ఎందుకంటే వాళ్ళకి కొత్త వస్తున్నాయి కానీ ఓవరాల్ గ్రోత్ హ్యాస్ స్లో డౌన్. మీరు చూస్తుంటే
గ్రోత్ స్లో డౌన్ ఉంది. వాళ్ళది BS6 లాంచ్ చేసిన తర్వాత సేల్స్ బాగా పైకి వెళ్ళాయి. ఈ క్వార్టర్ కొద్దిగా స్లో డౌన్ కానీ ఫ్లాటిష్ ఉంటుంది. నెక్స్ట్ క్వార్టర్ ఇట్ విల్ డూ వెల్ సార్ ఇఫ్ దే లాంచ్ వన్ మోర్ వెహికల్. యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ చక్రి చేస్తున్నారు. చక్రి గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. సార్ నమస్తే సార్. గ్రీన్ ఫాక్స్ 269లో ఉన్నాను. ఓకే, మళ్ళీ ఈ రోజు 205లో మళ్ళీ యావరేజ్ చేద్దామని చెప్పి మళ్ళీ కొన్నాను సార్. కానీ మా స్టాక్ పడుతూ ఉంది. రెండవది నియోభూపా కరెంట్ మార్కెట్ ప్రైస్ లో బై చేయొచ్చు సార్. రెండు లాంగ్ టర్మ్ కోసమే సార్. సార్ తీసుకోవచ్చు. బోత్ ఆర్ గుడ్ స్టాక్స్. లాంగ్ టర్మ్ అంటే మీరు మోర్ దెన్ 1 to 2 years అనుకుంటున్నాను నేను. దే ఆర్ గుడ్ స్టాక్స్ టు బి పర్చేస్డ్ అండ్ గుడ్ ఆపర్చునిటీ. మీరు యావరేజ్ అవుట్ చేసుకోవటం మంచిదే. ఇది ఓన్లీ టెంపరీ డిప్ సార్. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. నెక్స్ట్ కాలర్ కృష్ణ చేస్తున్నారు. కృష్ణ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్కారం. యూకో బ్యాంక్ అండ్ పంజాబ్ స్టేట్ బ్యాంక్ ఇప్పుడు తీసుకోవచ్చు అండి లాంగ్ టర్మ్ కోసం 2 years. సార్ మీరు యూకో బ్యాంక్ దానికంటే HDFC, ICICI, యాక్సిస్ ప్రిఫర్ చేస్తారు. ఇవేంటంటే ఇవి స్లో గ్రోత్ స్టాక్స్ సార్. యాక్చువల్ గా ఇవేంటంటే దే పే గుడ్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్స్ ఫర్ యూ అండ్ దేర్ గ్రోత్ ఇస్ స్టాల్. ఎందుకంటే మీరు అడగవచ్చు ఇవి ప్రాఫిట్ మోటివ్, ఇవి సోషల్ మోటివ్ బ్యాంక్స్ విత్ ప్రాఫిట్ యాజ్ అన్ ఆరిజిన్. సేఫ్ బెట్ అంటే మీకు టూ హై పోకుండా ఉండాలి అంటే ఈ బ్యాంక్స్ ఆర్ సేఫ్ బెట్ ఇఫ్ యూఆర్ కన్సర్వేటివ్ బయర్. అదర్వైజ్ ఐ రిక్వెస్ట్ టు లుక్ ఎట్ న్యూ ఏజ్ బ్యాంక్స్, బజాజ్ ఫైనాన్స్, HDB ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, ICICI, యాక్సిస్. ఇలాంటివి ఏంటంటే దే డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. స్టాక్ చాలా పైకి వెళ్తుంది. రైట్ టైం చూసి అమ్ముకుంటే యూ కెన్ మేక్ మనీ. నాట్కో ఫార్మా గురించి అడుగుతున్నారు సార్. నాట్కో ఫార్మా గుడ్ టైమ్ సార్. ఇప్పుడు ఫార్మా స్టాక్ ఈస్ డూయింగ్ వెల్ అండ్ డే బై డే దే ఆర్ గ్రోయింగ్. అయితే లాంగ్ టర్మ్ అని మీరు అడగండి. అట్లీస్ట్ నెక్స్ట్ 2 quarters ఇట్ విల్ డూ వెల్. ప్లీజ్ మేక్ మనీ అండ్ దెన్ వీ విల్ సీ సార్. ఒక 2 quarters తర్వాత రివ్యూ చేద్దాం. ఇది ముకంద్ లిమిటెడ్ బై చేయమంటారా లేదా సారీ హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఏది ముక్కానా? యా ముకంద్ లిమిటెడ్ అని ఉంది. ముక్కాన్ లిమిటెడ్. ఓకే, ముకుంద్ లిమిటెడ్. సార్ ఇప్పుడు కొనకండి. ఇది మెటల్స్ అండ్ స్టాక్ లో ఉంది. ముకుంద్ లిమిటెడ్ ఆల్రెడీ ఉంటే ఎగ్జిట్ ఆర్ హోల్డ్. ఎగ్జిట్ చేయమని చెప్తాను నేను. బజాజ్ ఫైనాన్స్ అలాగే CDSL ఇది 2 years కోసం అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. సార్ బజాజ్ ఫైనాన్స్ కాంపిటీషన్ వచ్చింది సార్ మార్కెట్ లో. HDFC ఇంతకాలం వీడు ఒక్కడే ఉన్నాడు, రాజ్యం వెళ్తున్నాడు. జియో ఫైనాన్షియల్స్ వచ్చింది. జియో వాళ్ళు అనుకున్న విధంగా దే వేర్ నాట్ ఏబుల్ టు పుష్ ద స్టాక్. మీకు తెలిసే ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే HDB ఫైనాన్షియల్ కి వెళ్ళమని చాలా మంది అనలిస్టులు రికమెండ్ చేశారు కంపేర్ టు బజాజ్ ఫైనాన్స్. బట్ బజాజ్ ఫైనాన్స్ ఇస్ స్టిల్ సేఫర్ బెట్. ఇట్ ఈస్ డూయింగ్ వెల్ అండ్ యూ కెన్ స్టిల్ లుక్ ఎట్ బజాజ్ ఫైనాన్స్ యాజ్ అ గుడ్ స్టాక్ టు బి పర్చేస్డ్. అవెంటల్ ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు సార్. అవాంటల్ ఉంచండి సార్. ఎగ్జిట్ అవ్వద్దు. ఎందుకంటే దెర్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ కమింగ్ డేస్ లో. బికాస్ దెర్ ఈస్ చేంజ్ ఇన్ ఓవర్ డేటా యూసేజ్ కూడా చేంజ్ అవుతున్నాయి అండ్ వరల్డ్ వైడ్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. వీళ్ళు ఆఫ్రికా రీజన్ కూడా వెళ్తున్నారు అని అన్నాను. మీరు హోల్డ్ చేయండి. యూ విల్ సీ డీసెంట్ రిటర్న్ ఆన్ ద స్టాక్స్. యా అలాగే JSW స్టీల్. ఓకే, JSW స్టీల్ అదే స్టీల్ సార్. మన స్టీల్ సెక్టర్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇందాక. ఐ స్టిల్ ప్రిఫర్ స్టీల్ సెక్టర్స్ లో హోల్డ్ చేయమంటున్నాను. డోంట్ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా అడుగుతున్నారు సార్. సార్ హోల్డ్ చేయండి. ఎనీథింగ్ ఆన్ లైఫ్ ఇన్సూరెన్స్. నేను కూడా ఇన్వెస్ట్ చేశాను చాలా కంపెనీస్ లో. ఆల్ హాస్ గివెన్ వెరీ గుడ్ రిటర్న్స్. ప్లీజ్ డోంట్ సెల్. ఇంకా బిగ్ ఆపర్చునిటీ ఉంది ఇండియాలో. హోల్డ్ ద స్టాక్స్. ప్రజెంట్ ఈ ఫర్టిలైజర్స్ కి సంబంధించి ఈ సెక్టర్ ఎలా ఉంది సార్? ఫర్టిలైజర్ సెక్టర్ కొద్దిగా స్లో గ్రోత్ ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు న్యూ ఏజ్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి ఫర్టిలైజర్స్ లో. అగ్రీలో కూడా చాలా పాజిటివ్ అవుట్కమ్స్ ఆర్ కమింగ్. వీళ్ళకి గ్రోత్ విల్ స్లో డౌన్ టు ఏ లార్జర్ ఎక్స్టెంట్. లాంగ్ టర్మ్ కి అయితే ఐ డోంట్ ప్రిఫర్. షార్ట్ టర్మ్ కి ఏమైనా చూడాలనుకుంటే ఇది గుడ్ సీజన్ సార్. మీకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ సేల్స్ కూడా బాగుంటాయి. దిస్ క్వార్టర్ దే ఆర్ గోయింగ్ టు డూ వెల్. యూ కెన్ లుక్ ఎట్ పర్చేసింగ్ ద స్టాక్. నెక్స్ట్ కాలర్ ఆనంద్ చేస్తున్నారు. ఆనంద్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. రత్నాకర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రత్నాకర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్.
సార్ నా దగ్గర డ్రీమ్ పోల్స్ ఉన్నాయి, ఉంచుకోవాలి ఎగ్జిట్ అవ్వాలి సార్. 210 లో కొనున్నా డ్రీమ్ పోల్స్. డ్రీమ్ ఫోన్ కదా సార్ ఇది? డ్రీమ్ పోల్స్ 211 లో కొన్నాను, ఉంచమంటారు ఎగ్జిట్ అంటే నిన్న 3% పడింది, ఇవాళ 3% పడింది సార్. సార్ ఇది ఉంచండి సార్, డోంట్ సెల్. ఇది టెంపరీ బ్లిప్ జరుగుతుంది, ఇది రిటర్న్ కూడా నెగిటివ్ గా ఉంది. ఓకే, ఓహో వీడు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసాడు సార్ మార్కెట్ లో. వీడికి కస్టమర్స్ లూజ్ అవుతున్నారని చెప్పి వాడు ఇండికేషన్ ఇచ్చేట, అండ్ రెవెన్యూ కూడా పడుతుంది కాబట్టి దే వాంటెడ్ టు క్లోజ్. సో క్లియరిటీ లేదని పీపుల్ ఆర్ హిట్టింగ్ ఇట్ హార్డ్. సార్ అయితే తీసేయండి సార్. లాట్ ఆఫ్ నెగిటివిటీ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్, ప్లీజ్ కెన్ రిమూవ్ హిమ్ యాక్చువల్లీ. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. రత్నాకర్ గారితో ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్తే సార్, నేను ఎంసీఎక్స్ లారస్ ల్యాబ్ కొనాలనుకుంటున్నాను. ఈ రేట్ లో కొనొచ్చు సార్? ఇక డెఫినెట్లీ లారస్ ల్యాబ్ ఇంకా మీరు అర్లీ కొనాల్సిందే. యూ వుడ్ హావ్ మేడ్ అట్లీస్ట్ 20-25% ప్రాఫిట్ బై దిస్ టైమ్. మొన్న కూడా 600లో ఉన్నప్పుడు కూడా చాలా మంది రికమెండ్ చేశారు కొనమని. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 800 దాకా పెరిగింది. 100 రూపీస్ 10-12% గ్రోత్ హ్యాస్ కమ్. మెనీ మేడ్ మనీ సార్. అది కరెంట్ గా దాని మీద అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ ఏంటంటే అది 1000 క్రాస్ అవుతుందని. ప్లీజ్ బై ఇట్ అవుట్ అండి, బికాస్ యాజ్ పర్ ఇంటర్నల్ రిసోర్సెస్ ప్లీజ్ బై అవుట్. ఐఓసిఎల్ గురించి అడుగుతున్నారు సార్, ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని. జనరల్ గా ఏమవుతుందంటేనండి, వెన్ ఎవర్ క్రూడ్ ప్రైస్ ఫాల్స్, ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది కార్పొరేషన్స్ విల్ గో. ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే మనకు పెట్రోల్ ప్రైస్ తగ్గించట్లేదు గవర్నమెంట్, స్టిల్ యూఆర్ పేయింగ్ ద సేమ్ ప్రైస్. మీ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. దీని ప్రాఫిట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వీళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ పెరుగుతాయి. బట్ మీరు లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అమ్ముతారా అంటే నేను ఐ డోంట్ ఫోర్స్ ఎనీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. షార్ట్ టర్మ్ లో ఇట్ విల్ మేక్ మనీ, యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్ సార్ మీరు. నెక్స్ట్ కలర్ రవికుమార్ చేస్తున్నారు. రవికుమార్ గారు మాట్లాడండి. రత్నాకర్ గారితో డౌట్ అంటే చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇది నేను మజడాక్ షిప్ బిల్డర్స్ ఇది ఆప్షన్ తీసుకున్నానండి, 3300 కాల్ ఆప్షన్ ఎట్ ది రేట్ ఆఫ్ 174. ఓకే, అయితే ఇప్పుడు మీరు అది ఆప్షన్ ఉంచుకోవాలా వద్దా అని అడుగుతున్నారా? అవునండి. ఓకే ఓకే, ఉంచండి సార్. డెఫినెట్లీ యూల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. కరెంట్ గా హోల్డ్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి పాజిటివ్ గా ఉంది యాజ్ ఆఫ్ నౌ. బట్ మీరు హోల్డ్ చేయండి సార్, అది మీకు టైం ఉంది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.